హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రామేశ్వరంకి ఎలా వెళ్ళాలి, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటిది అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము విత్ బడ్జెట్. సో వీడియోని ఎండ్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ట్రైన్లో మనం రామేశ్వరంకి వెళ్తాం. S3 నా మనది S3. ట్రైన్స్ విషయానికి వస్తే ఎవ్రీ వెనస్డే మనకు హైదరాబాద్ నుంచి రామేశ్వరానికి ట్రైన్స్ ఉన్నాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 725 రూపీస్ స్లీపర్లా. ఇంకా బెంగళూరు నుంచి కూడా ఉన్నది సాటర్డే రోజు. ఇంకా మనకి ఆంధ్ర నుంచి, చెన్నై నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మీ ఏరియాని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మనం వచ్చేసినాం రామనంతపురం స్టేషన్కి. ఇది రామేశ్వరం నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడికి వెళ్ళి మనం బస్సులో వెళ్ళాలి, ఎందుకంటే బ్రిడ్జ్ రిపేర్లో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి బస్సులో వెళ్ళాలి రామేశ్వరంకి. రామనాథపురం స్టేషన్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడైతే ట్యాక్సీలు అవి కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు. సో బస్సులో వెళ్తే బెటరు. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. సో లెట్స్ గో నౌ. ఇది పంబన్ బ్రిడ్జ్, ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ సీ లింక్ బ్రిడ్జ్ ఇది. రీచ్ అయ్యాం రామేశ్వరం బస్ స్టాండ్కి. సో ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఆటోలో లేదా బస్సులో కూడా వెళ్ళచ్చు, లోకల్ బస్సులో. సో బస్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో లెట్స్ గో ఇన్ ద ఆటో. సో ఆటో ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. చూస్తున్నారు కదా, ఇదే ద్వాదశ లింగాల్లో ఒకటైన రామేశ్వరం టెంపుల్, మరియు చార్ధామ్లో ఒకటైన రంగనాథ స్వామి టెంపుల్ ఇదే. సో ఇప్పుడు చూడాలి ఎట్లా దర్శనం ఏంటిది ఎట్లా అనేది. సో దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 6 స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. 1 అవరే ఉంటుంది. సో మేము వచ్చేసరికి ఆల్రెడీ లేట్ అయిపోయింది, 6:20 అట్లా అయిపోయింది. సో మేము మిస్ అయిపోయినాం. సో మీరు ఎవరైనా రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే సో తొందరగా ఎర్లీగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. రంగనాథ స్వామి శివలింగ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఉంటుంది. సో టెంపుల్కి మొత్తం 4 గోపురాలు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది నార్త్ గోపురం. టెంపుల్ దగ్గరలోనే మనకి రూమ్స్ కానీ లాకర్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో మేము వచ్చేసి లాకర్స్ తీసుకున్నాము, ఎందుకంటే లగేజ్ అవన్నీ పెట్టేసి. సో 2 టైప్స్ ఆఫ్ స్నానం అనేది చేయాలి రామేశ్వరంలో. ఒకటి వచ్చేసి అగ్నితీర్థంలో, ఇంకోటి వచ్చేసి 22 బావుల స్నానం చేయాలి. సో మేమైతే ఇప్పుడు అగ్నితీర్థం సైడ్కి వచ్చేసినాము స్నానం చేయడానికి. రామేశ్వరంలో టోటల్గా 64 తీర్థాలు ఉంటాయి. దాంట్లో 24 చాలా ముఖ్యమైనవి. దాంట్లో అగ్నితీర్థం అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇక్కడ శివలింగం అనేది స్వయంగా సీతామాతనే ఇసుకతోటి తయారు చేసింది. ప్లస్ రాముడు ప్రతిష్ఠించాడు. సో ప్రతిష్ఠించే ముందు ఇక్కడ అగ్నితీర్థంలోనే స్నానం చేశారు. సో అందుకనే చాలా ఫేమస్ అన్నమాట. సో మీరు కూడా చూడొచ్చు, అక్కడ ఇందాకే చాలామంది అక్కడ ఇసుకతోటి చేసి పూజిస్తున్నారు. 22 బావులలో స్నానం చేయడానికి వచ్చేసాం. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 25 రూపీస్. 22 బావుల విశిష్టత ఏంటిదంటే, రాముడే స్వయంగా తన బాణాలతోటి ఈ బావులని చేశారని అందరూ నమ్ముతారు. 25 రూపీస్ టికెట్ తీసుకుంటే బకెట్లో కొంచెం నీళ్ళు అనేది మన మీద చల్లుతారు. అదే 250 లేదా ఎక్కువ కూడా ఉండొచ్చు. నార్త్ గేట్ కాడ మీరు మాట్లాడుకోండి, అట్లయితే మొత్తం బకెట్ నీళ్ళు మొత్తం మన మీద చల్లుతారు. ఒక్కో బావికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, ప్లస్ మెడిసినల్ వాల్యూస్ అనేది ఉంటుంది. సో నేను గమనించింది ఏంటంటే 3 బావులేమో స్వీట్ వాటర్ ఉంది, మిగతావన్నీ సాల్ట్ వాటర్ ఉన్నాయి. వన్స్ స్నానం అయిపోయాక డ్రెస్ చేంజ్ అవి చేసుకొని ఈస్ట్ గేట్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఈస్ట్ గేట్ సైడ్ దర్శనము, ఎగ్జిట్ ఏమో వెస్ట్ గేట్ సైడ్. మన స్నానంకేమో నార్త్ గేట్ సైడ్ వెళ్ళినాము, ఎగ్జిట్ ఏమో వెస్ట్ గేట్ సైడ్. సో ఇదంతా చూసుకొని వెళ్ళండి. దర్శనానికి వెళ్దాం పదండి.
దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు 1 అవర్లో అయిపోయింది. 20 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకున్నాం. సో 1 అవర్లో అయిపోయింది. సో నెక్స్ట్ అయిపోగా ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వేరే ప్లేసెస్ కవర్ చేద్దాం. ధనుష్కోటి, రామపాదం అవన్నీ ప్లేసెస్ కవర్ చేద్దాం. వెళ్తున్నాం ఇప్పుడు పంబన్, ధనుష్కోటికి మధ్యలో రామ్ సేతు అవన్నీ ఆటో తీసుకున్నాము. సో ఆటోలో వెళ్తున్నాం. ఇవే రామేశ్వరంలో చూడాల్సిన ప్లేసెస్: రామసేతు, ధనుష్కోడి, ఫ్లోటింగ్ స్టోన్, పంబన్ బ్రిడ్జ్, విలోని తీర్థం, లక్ష్మణ తీర్థం, సీతా తీర్థం, రామపదము, పంచముఖ ఆంజనేయ స్వామి, అబ్దుల్ కలాం హౌస్, నెక్స్ట్ అబ్దుల్ కలాం మెమోరియల్. సో ఇవి మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు కోదండ రామ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో దీన్ని విభీషణ మందిర్ అని కూడా అంటారు. రావణ వధ తర్వాత రాముల వారు విభీషణ్ని ఇక్కడే పట్టాభిషేకం చేశారు, అందుకే విభీషణ మందిర్ అని అంటారు. వ్యూస్ చూడండి, సూపర్ ఉంది కదా. ఇటు సైడ్ అటు సైడ్ సముద్రం, మధ్యలో రోడ్డు, చాలా బాగుంది లొకేషన్ అయితే. విభీషణ మందిర్కి వచ్చినాం. రామ్ సేతు అంటారు. టెంపుల్ ఆపోజిట్లోనే మనకి రామసేతు మరియు ఫ్లోటింగ్ స్టోన్ 2 కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఫ్లోటింగ్ స్టోన్ డూప్లికేట్ అని మాకు ఆటో అతనైతే చెప్పాడు. సో ఇంతవరకు నిజం ఏంటిదో తెలియదు. సో ఒరిజినల్ది అయితే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, సో అక్కడైతే ఉంది. సో మనం ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ ప్లేస్లో చూద్దాం అది. సో ఎండ్ వరకు చూడండి వీడియో అనేది. ఇప్పుడైతే మనం ధనుష్కోటి సైడ్ వెళ్తున్నాము. సో ఇటు సైడ్ ఓల్డ్ ధనుష్కోటి ప్లస్ రామసేతు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, అంటే రామసేతు వ్యూ పాయింట్ ప్లస్ ఇండియా ఒక లాస్ట్ డెడ్ ఎండ్ సైడ్కి వచ్చేస్తాము. సో ఎండ్ పాయింట్కి. సో ఎందుకంటే ఇక్కడ నుంచి శ్రీలంక మనకు ఒక 39 to 40 కిలోమీటర్సే ఉంటుంది. ప్లస్ ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ 2 కలిసే ప్లేస్ కూడా లాస్ట్లో మనకు చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఓల్డ్ ధనుష్కోటి టౌన్. 1964లో వచ్చిన సైక్లోన్ తోటి మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇదే ఓల్డ్ రైల్వే స్టేషన్. వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా. లెఫ్ట్ సైడ్లో ఉన్నది బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్లో ఉన్నది ఇండియన్ ఓషన్. సో ఇటు సైడ్ సముద్రము, అటు సైడ్ సముద్రము, మధ్యలో మన రోడ్డు ప్రయాణం. సూపర్ ఉంది కదా. మనం వచ్చేసినాం ధనుష్కోటికి. ఇటు సైడ్ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది అండ్ ఇటు సైడ్ ఇండియన్ ఓషన్. ఇదే పాయింట్. నేను ఇప్పుడు ఉన్నది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి కాడ. సో ఇక్కడ నుంచి మనకు రామసేతు అనేది క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే రామసేతు.
సునామీ వచ్చి మొత్తం కొట్టుకోవాలి. ఇక్కడ ఎవరు ఉండరు, ఓన్లీ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళే ఉంటారు. ఇది చర్చ్ ఉండేది అన్నమాట, ఓల్డ్ చర్చ్. ఇప్పుడు మనం శ్రీరాముల వారి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో చూద్దాం రండి ఎలా ఉందో ఇక్కడ. వచ్చేసాము ఇప్పుడు టెంపుల్కి. ఫ్లోటింగ్ స్టోన్ ప్లస్ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడే. ఇదే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. కనిపిస్తున్నాయి కదా, ఇవే ఫ్లోటింగ్ స్టోన్స్. పూర్తిగా చూద్దాం రండి. राम सेतु पत्थर पानी में तेरा पड़ा था ना, ये ब्रिज बना। ये पत्थर यूज किया। నటరాజస్వామి టెంపుల్ బాగుంది కదా. నెక్స్ట్ మనం వచ్చేసినాం లక్ష్మణ తీర్థం దగ్గరికి. సో ఈ టెంపుల్స్ అన్నీ పక్కనే ఉన్నాయి. సో ఇందాక పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, దాని పక్కనే నటరాజస్వామి టెంపుల్. ఇప్పుడు దాని పక్కనే మళ్ళీ లక్ష్మణ తీర్థం అనేది ఉన్నది. సో పక్కనే ఉన్నాయి టెంపుల్స్ అనేవి. సముద్రం అటు సముద్రము మధ్యలో బ్రిడ్జ్ సముద్రం. బ్రిడ్జ్కి వచ్చినాము, నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. బట్ చూద్దాం, ఇటు సైడ్ సముద్రం, ఇటు సైడ్ సముద్రం. బ్రిడ్జ్ పర్మన్ బీచ్కి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మాది 1 డే ట్రిప్ ఉండే కాబట్టి మేము అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయినాము. సో నా సజెషన్ ఏంటంటే మీరు 2 డే ట్రిప్ అనేది ప్లాన్ చేసుకొని, సో దట్ మీరు అన్ని ప్లేసెస్ అనేది కవర్ చేయగలుగుతారు. సో అన్ని ప్లేసెస్ చూసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం, అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి. సో ఫైనల్లీ రామేశ్వరం ట్రిప్ అయిపోయింది. సో మళ్ళీ 10 o'clock ట్రైన్, మళ్ళీ బ్యాక్ టు బేస్, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ట్రైన్ రెడీగా ఉంది.
సో మేము కూడా తినేసి ఆ ట్రైన్ ఎక్కేస్తాము. సో నౌ లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. ఓకే, రామనంతపురం స్టేషన్కి చేరుకున్నాం. సో ఇక్కడతోటి రామేశ్వరం ట్రిప్ వీడియో అనేది అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.